పెద్దలు పూజలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు 4వ తేదీ నాడు ముఖ్యమంత్రి గారు అదనంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని, అదేవిధంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిని బాధ్యతల స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు మాజీ మంత్రివర్యులు వన వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా దయచేసి ఎవరు తప్పులు చేసుకొని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా మా స్థానంలో నియమించినటువంటి రాజేష్ రెడ్డి గారికి, అదేవిధంగా బొబ్బిలి రామకృష్ణ ఇద్దరికి కూడా అభినందనలు తెలియజేస్తూ గత 6 సంవత్సరాల 10 నెలల క్రితం ఈ పార్టీ అధ్యక్ష పదవిని నాకు అప్పగించిన తర్వాత కష్టకాలంలో నిజానికి ఈ పార్టీ నేను జిల్లా అధ్యక్షుడైన సందర్భంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ సలహాదారులు పెద్దలు శబరిరెడ్డి గారికి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. క్లిష్టమైన సమయంలో నాకు అవకాశం ఇచ్చి నన్ను ఈ జిల్లా అధ్యక్షుడిగా నియమించబడిన తర్వాత పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, అదేవిధంగా పెద్దలు మహేశ్వర గారి సహాయ సహకారాలతో అప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గ బాధ్యులందరూ ఎప్పటికప్పుడు నాకు అన్ని విధంగా సహాయ సహకారాలు అందించి ఈ 6 సంవత్సరాల 10 నెలల కాలాన్ని పూర్తిగా సంతోషంగా సద్వినియోగపరుచుకొని ఈ పార్టీ శ్రేయస్సు కొరకు నాకు శక్తివంతం లేకుండా కృషి చేయడం జరిగింది. కానీ దయచేసి ఇక్కడ ఉన్న వచ్చినటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ 6 సంవత్సరాల 10 నెలల కాలంలో నాకు సహాయ సహకారాలు అందించినందుకు మీ అందరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటాం. ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం దాన్ని ఈరోజు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ తీసుకోబడ్డారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అవకాశం సేవ చేయడం ద్వారానే ఈరోజు ఇక్కడ మేము ముందు మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి దయచేసి అవకాశాలు వాటంతట అవి వస్తాయి, కానీ మన ప్రయత్నంలో ఎప్పుడు కూడా లోపం ఉండకూడదు. ఈ పార్టీ కోసం మనం చేసే కార్యక్రమంలో మనం చిత్తశుద్ధితో పనిచేసే అవకాశాలు వాటంతట అవి వస్తాయి. అందుకు ఉదాహరణ ఈరోజు నాగేష్ రెడ్డి గారు కావచ్చు, బొబ్బిలి రామకృష్ణ గారు కావచ్చు, ఖచ్చితంగా ఆ క్షణంలో కష్టకాలంలో నేను ఇక్కడ డీసీసీ ప్రెసిడెంట్గా నియమించబడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటేనే రోడ్డు మీద రావడానికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో నాకు అప్పుడు ఉన్నటువంటి నాకు చనిపోయిన ముగ్గురు, నేను డీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ముగ్గురు కారణంగా ఒకటి బాబు మైనార్టీ సెల్ ప్రెసిడెంట్, ఒకటి ఎస్సీ సెల్ ప్రెసిడెంట్, ఒక ఎస్సీ సెల్ ప్రెసిడెంట్. వారు ముగ్గురు కూడా నాకు పూర్తిగా సహకరించి బీసీ భోజన, మోహన్ నాయక్, అదేవిధంగా బాబు, ఈ ముగ్గురు కూడా పూర్తిగా నాకు సహాయ సహకారాలు అందించి వాళ్ళు ఆ టైంలో చనిపోయినప్పుడు నిజంగా బాగా బాధేసింది. అంతేకాదు కష్టకాలంలో నాకు అండగా ఉన్నటువంటి వాళ్ళు తమ్ముడు అప్పుడు స్టార్ట్లో పంచాయతీ నాకు అండగా ఉండి పూర్తిగా ముందుకు నడవడంలో నాకు సహాయ సహకారాలు అందించింది. ఆ తర్వాత నాకు సొంత తమ్ముడి కంటే వేదరాజు నన్ను మీరేసుకొని మొత్తం ఎప్పుడంటే అప్పుడు జగన్ తీసుకెళ్ళడంలో ముందున్నాడు. ఇక నిజామాబాద్ కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, మండల రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరినీ ఈ 7 సంవత్సరాలు ఎప్పుడు చెప్పినా అందరూ కూడా సంఘాలను హాజరై అన్ని
ర్యాష్గా ప్రవర్తిస్తుంది. ఆ సందర్భంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరన్నా ఇబ్బంది పడితే ఈ డాయస్లో కంట్రోల్ ఉంటారని తప్ప నాకు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరు దుష్మన్ కాదనే విషయాన్ని గుర్తుంచుకొని మీరు కూడా సక్సెస్ అయ్యి నరేశ్వర గారి సోదరుడు పొద్దురామ గారి సక్సెస్ కావాలా. కాంగ్రెస్ పార్టీ కోసం పూర్తిగా సమయం కేటాయించండి. ఒక మాజీ డిసిసి అధ్యక్షులుగా మీరు ఎప్పుడు మాకు ఎలాంటి బాధ్యతలు ఇచ్చిన, ఎందుకంటే డిసిసి ప్రెసిడెంట్ దిగిపోగానే మా పని అయిపోయినట్టు కాదు, మీరు ఎలాంటి బాధ్యతలు మాకు ఇచ్చినా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. ఎల్లవేళ ఏ క్షణంలో మీరు పిలిచి మమ్మల్ని పని చేయమని కోరుకుంటే ఆ క్షణం మీకు పని చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చి ఈ స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి పెద్దలు సురేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మహేశ్వర గారికి మరొకసారి ధన్యవాదాలను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహేష్ గౌడ్ గారు వచ్చిన తర్వాత కొద్దిగా లేట్ అయినా ఆవిడకి రేషన్ మళ్ళీ కొత్తగా వేయాలన్న ఉద్దేశంతో మొత్తం తెలంగాణ డిసిసి అధ్యక్షులను నిర్మించడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా కనీసం మహిళలకు కూడా చూడకుండా డాక్రే మహిళలకు కూడా పావులే వడ్డీ కూడా ఇవ్వకుండా అన్యాయం చేసేదే. దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం మన డిస్ట్రిక్ట్లే
డ్వాక్రా సంఘ మహిళలకు 1000 కోట్లు లోన్ తీసుకొని దానికి ఇంట్రెస్ట్ వడ్డీ నెలకు 4 కోట్ల వడ్డీ అంటే సంవత్సరానికి 50 కోట్ల వడ్డీ కట్టడం జరుగుతూ ఉంది. ఎవరికి? నా అక్కలు చెల్లెళ్ళు బాగా పనిచేసుకోవాలి. వరంలో చదువుకున్న విద్యార్థులకు గతంలో మాటలు చెప్పిన ప్రభుత్వాలు ఇంటింటి నాయకుడని మన చదువుకునే పిల్లలకు ఉద్యోగం లేకుంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఈ విధంగా ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ మొన్ననే మహేష్ గౌడ్ గారు, నేను, మిత్రుడు శబిరెల్లి గారు మన డిస్టిక్ కూడా చదువుకున్న వాళ్లకు జాబులు రావడానికి ఏం చేయాలన్న ఆలోచనతో ఒక ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం. ఐటీలో చదివి విద్యార్థులు చదువుకున్న విద్యార్థులు మేమందరం కలిసి మీ అందరికి ధైర్యం కల్పించడానికి మొట్టమొదట 75% మార్కులు వచ్చిన పర్సంటేజ్ వచ్చిన విద్యార్థులకు 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళు 50% గ్యారెంటీ అని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా రేపు జనవరి నుంచి వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పిద్దాం. అదేవిధంగా చిన్న వాళ్ళు ఉన్నాం, చదువుకునే వాళ్ళు ఉన్నారు, 10th ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా డ్రైవర్లు కానీ వెల్డింగ్లు కానీ నిన్న మీటింగ్లో చెప్తా ఉండ్రి. బెస్ట్ వెల్డర్స్ కావాలని, మంచి వెల్డర్స్ వస్తే 1000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నిటి మనం ఉద్యోగాలు రావాలంటే నాణ్యత పెంచాలి. దయచేసి నా పిల్లల ఫ్యూచర్ కాపాడేది కన్సల్ట్ ఆఫీసర్లు ఎప్పుడైనా ఎడ్యుకేషన్ ఇచ్చినా, చదువులు చెప్పినా, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినా మీ చేతుల పైన ఉంది నా పిల్లలకు ఉద్యోగం రావాలంటే. కాబట్టి తప్పనిసరిగా మరి దానికి తోడు నరేష్ రెడ్డి గారు వచ్చారు, టౌన్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. వారికి అండగా మేమందరం ఉండి మీరందరూ కూడా తప్పనిసరిగా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేసుకుందామని, అదేవిధంగా రేపు సర్పంచ్ ఎలక్షన్లో టికెట్లు లేకుండా మన కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలి. వేరే పార్టీలకు గెలవద్దు. వాళ్ళు చేసిన అన్యాయాలకు సరిపోయింది. ప్రజలకు నచ్చజెప్పి అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం. లోన్ మాఫీ చేశాం, రైతు బంధు ఇస్తున్నాం, పిల్లలకు చదివిస్తున్నాం, జాబ్స్ ఇస్తున్నాం. అదేవిధంగా అగ్రికల్చర్లో కూడా ఎలా చేస్తే వ్యవసాయం బాగుపడుతుంది, మనకు పంటలు ఎక్కడ రావాలని కూడా ట్రైనింగ్ చెప్పి అనుకుంటున్నాం. ఈ విధంగా అన్ని చేయటానికి మన బీసీసీ ప్రెసిడెంట్ గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ ఒక పట్టుదలతో ఉన్నారు. కాబట్టి మనం కూడా ఏ పని చేసినా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. చాతనైత చేయండి, లేకుంటే చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, ఇదేం పెరగకండి. దయచేసి చెప్తే తప్పనిసరిగా మన డిస్టిక్లో ఉద్యోగాలు కానీ, డ్రైవింగ్ ట్రైనింగ్స్ కానీ ఇటువంటి ఇప్పిద్దాం. మన పిల్లలకు ఎక్కడైనా బతకడానికి అవకాశం కల్పిస్తామని చెప్తే మరి నాకు కూడా ఈ 2 రోజులు సీఎం గారు హైదరాబాద్ వస్తా ఉన్నారు. నాకు 12 గంటలకి మీటింగ్ ఉండి మరి ఇదన్నీ చూసుకొని పోదేమన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి దయచేసి మా మహిళా సోదరులకు చెప్తా ఉన్నాను,
మన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోండి. గుర్తులు లేకుండా మనిషి పనుడు మీరు కూడా రైతులకు చెప్తా ఉన్నాను. రేపు మళ్ళీ 5 సంవత్సరాలు మీ గ్రామాల్లో పనిచేసే వాడు మంచి పర్సెంట్ తీసుకుంటే మీ అందరికి బాగుంటుంది, మీ అందరికి సౌకర్యాలు ఉంటాయి. మనం ఇస్తున్నాం కానీ ఒక పని చేసే శక్తి లేకుంటే సఫరైన పేరు బాధపడిన పేరు. కాబట్టి తప్పనిసరిగా లోకల్ బాడీ ఎలక్షన్లో సర్పంచ్గా మన అభ్యర్థులను గెలిపిస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై కాదు. ఎట్లా బయటపడాలా, అవసరమైతే రండన్న అని చెప్పి పిలవగానే వచ్చి ఆ సమస్యని తీర్చే విధంగా పనిచేసిన వ్యక్తి మోహన్ అన్న. కష్టకాలంలో చేసిండ్రు కనుక వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కొత్తగా నియమితులైన నగేష్ అన్న గారికి పూర్తి సపోర్ట్ మా అందరి తరఫున ఉంటుందని, అన్ని విధాలుగా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో అన్ని సీట్లని కైవసం చేసుకునే విధంగా అందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి సూచన ఇచ్చిండు. మంచి అనేది మైకులో చెప్పండి, చెడు అనేది చెడు చెప్పండి అని చెప్పిండు. అదే మనం అందరం కూడా పాటిస్తూ 5 సీట్లు గెలుచుకునే విధంగా అందరం కూడా కష్టపడదామని చెప్పి కూడా, అదేవిధంగా కూడా ఒక రిక్వెస్ట్ అన్న మహేష్ అన్న మా దగ్గర చంద్రమోహన్ అన్న జర పోటీలో ఉండే తనకి మీరు మంచి బాధ్యత ఇవ్వాల్సిందిగా ఇప్పటి వరకు 2 సంవత్సరాల ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక్క బాధ్యత గుడియన్న వచ్చే రోజులలో ఏదున్నా సరే మా ఆర్మూర్ నియోజకవర్గానికి బాధ్యత ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా పట్టణ అధ్యక్షుడిగా నియమించిన రామకృష్ణ గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్. గొప్ప నాయకత్వం అందింపజేసినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి, మహేష్ అన్నకు కృతజ్ఞతలు. ఇప్పుడు నగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ గారు కూడా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చేతుల్లో ఉండడం వల్ల చర్చనే జరగట్లేదు. మహిళా సోదరిమణులకు 10,000 రూపాయలు ఒక్కొక్కరి అకౌంట్ల ద్వారా వేసి ఎన్నికల కమిషన్ ఈ రోజు ఎప్పుడైతే మనం అందరం ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పోరాటానికి అండగా ఉన్నట్టుగా దేశంలో కూడా రాహుల్ గాంధీ పోరాటానికి అండగా ఉండి దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దిశగా మనం అందరం కృషి చేసేటట్టుగా ఈ నగేష్ రెడ్డి గారికి మరియు బొబ్బిలి రామకృష్ణ గారికి సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని నాకు అవకాశం కలిగజేసి నియామకమైన నగేష్ రెడ్డి గారు, అలాగే అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి కృష్ణ గారు నియామకాలు జరుపుకున్న ఈ సందర్భంగా జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఇచ్చేసిన ముఖ్య అతిథి నా శిరస్సు వంచి పార్టీ పెద్దలందరికీ మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మాజీ మంత్రి వర్యులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారిని కూడా నేను తప్పకుండా పార్టీ కోసమే వినియోగించాను. నాకు సహకరించిన మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్, మహిళా కాంగ్రెస్
అహర్నిశలు వారి వెంట ఉంటూ వారికి కూడా తోడ్పాటును అందిస్తానని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చినందుకు పార్టీ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వాళ్ళు పూర్తి స్థాయి సహకరించి ఈరోజు అక్కడ లేదు, వాళ్ళకు కూడా అభినందన తెలుస్తున్నాం. వారితో పాటు ముఖ్యంగా గడు గంగాధర్ గారు మార్గదర్శకులు ఎందుకంటే రాకంటే సీనియర్ ముందుండే తయారుపై, అదేవిధంగా ముఖ్యంగా మా శేఖరన్న, రత్నాకర్, గంగారెడ్డి, ఇంకా చాలా మంది ఇక్కడ టౌన్కి సంబంధించిన గొప్ప గొప్పలందరూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఇప్పుడు గడు గంగాధర్ మాకు కోరేది ఏమనంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా అని మనం నిమ్మకు నియతగా కూర్చుంటే బాగుంటుంది. మీ అందరితో కోరేది, ఈరోజు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, రానున్న రోజుల్లో జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, తద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి నాయకులు, వేదిక మీద ఉన్న నాయకులు మండల స్థాయి, గ్రామ స్థాయి అక్కడక్కడ మీటింగ్ పెట్టి సూచనలు ఇచ్చిపోయినప్పటికీ గ్రామ స్థాయిలో కానీ, నగర స్థాయిలో కానీ, డివిజన్ స్థాయిలో కానీ ఓట్లు వేయించేది మనం అందరం మన కార్యకర్తల మధ్య సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ జిల్లా నుంచి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి మన జిల్లాకు వర్తించింది. ఆ రోజు పెద్దలు కీర్తిలో ధనపూర్ శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు ఈ జిల్లాలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు కామారెడ్డి మున్సిపాలిటీ, బోధన్ మున్సిపాలిటీ, తద్వారా 6 మున్సిపాలిటీ కైవసం చేసుకుని జిల్లా పరిషత్ పైన కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిందని సందర్భం గుర్తు చేస్తూ ఉన్నారు. అందుకని ఈరోజు మన జిల్లా నుంచి, మన ప్రాంతం నుండి, మూల ప్రాంతం నుంచి ఒక కార్యకర్తగా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్, రాష్ట్ర కాంగ్రెస్ వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ గారు మన జిల్లాలో ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఇదంతా పునరావృతం కావాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గట్టిగా సైనికులుగా పోరాడి జిల్లా పరిషత్ని కైవసం చేసుకున్న సందర్భంగా మేము అందరికీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా సర్పంచుల ఎన్నికల్లో ఎన్నికైన వారు రూలింగ్ పార్టీ పక్కన వస్తారు, కానీ మనకు సంబంధించిన వ్యక్తి మన వాళ్ళని, మన పార్టీ అభిమానాన్ని గెలిపిస్తే ఎప్పుడు పార్టీతోనే ఉండే అవకాశం ఉండాలి. కానీ ఇతర పార్టీకి సంబంధించిన వాడు గెలిచి రూలింగ్ పార్టీగా వస్తుంటే వాడు అనుభవంగా ఇటువంటి పరిస్థితి కనుక దయచేసి వేదిక మీద ఉన్న పెద్దల కంటే గ్రామ స్థాయి పరిస్థితులు మీకు ఎక్కువ తెలుసు. మీ గ్రామంలో ఎవరు కరెక్ట్ వ్యక్తి, ఎవరు కార్యకర్త, ఎవరు ప్రజలు కలిసి ఉంటున్నారు, ఎవరు ప్రజలతో మూమెంటం అవుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు వివరించడంలో ఏ వాడు, ఏ మెంబర్ ఎక్కడెక్కడ కష్టపడుతున్నాడో వాడు మీకు గుర్తు విధంగా దయచేసి మీరు తప్పకుండా గుర్తించే ఆ కార్యకర్తలకు ఓటేపించి కాంగ్రెస్ పక్షాన్ని గెలిపించి కాంగ్రెస్ పార్టీ పేరుని మరో విధంగా పెంచాలా. అప్పుడే జిల్లా స్థాయి నాయకులకు, దాంతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు అధ్యక్షుడు పెద్ద మన మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా పేరు వస్తున్నట్టు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష, నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను, గత 10 సంవత్సరాలు కార్యకర్తలు ఎంతో కష్టపడి ఎండలో, రోడ్లపై, వాహనాలలో ఉండి పోలీసు లాంటి జాతీయులకు ఒడ్డుకి ఎన్నో కేసులు పెడితే ఆ కేసులను మనకు కూడా కాంగ్రెస్ పార్టీ, మాకు ముఖ్య కాంగ్రెస్ పార్టీ, మా దైవం కాంగ్రెస్ పార్టీ, మా కుటుంబ సభ్యులను కష్టపడుతున్న తరుణంలో రేపటి బహుశా 7 తారీఖు వరకు 9 తారీఖు 2 సంవత్సరాలు ఉంటున్న తరుణంలో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తమైన రైతులు కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా ముఖ్యంగా ఈ జిల్లాలో వాళ్ళపైన కేసులకు ఇప్పటివరకు కూడా ఎదుర్కోవడం చాలా బాధాకరం. మీరు రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు ఉన్నారు కనుక, పెద్దలు సభ్యులు గారు సలహాదారు ఉన్నారు కనుక, మండలాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి ఉన్నతమైన స్థానం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన కనుక ముఖ్యమంత్రి గారితో దయచేసి మీరు మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు రైతులపైన కేసులు ఎత్తేలాగేటువంటి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే రానున్న రోజుల్లో మన ఎన్నికలు ఉన్నాయి. మళ్ళీ మనం పోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గరికి ఓట్లకి మనం అడుగుతూ ఉంటాం. అటువంటి తరుణంలో నాకు మాట్లాడండి, నా ఇంటి గురించి ఏం మాట్లాడతారు, దయచేసి మాట్లాడండి. అదే కూర్చోండి, క్షమించు ప్లీజ్. దయచేసి కార్యకర్తల మీద కేసులు ఎత్తేయండి. ఎందుకంటే మనం మళ్ళీ వెళ్ళండి వాళ్ళ దగ్గరికి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి గెలిపించండి అని మాట్లాడుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో
రాష్ట్ర అధ్యక్షుడు ఈ జిల్లాలో ఉన్నప్పుడు మరి ఎవరైనా ఇంటికి టీవీ పిలిచి రాష్ట్రాధ్యక్షుడు వస్తున్నాడంటే మహేష్ కుమార్ గౌరవ్ గారు మన అన్నదమ్ముడు. కానీ రాష్ట్ర కాంగ్రెస్ సమితి అధ్యక్షుడు మా ఇంటికి వస్తున్నటువంటి కార్యకర్త సంతోషపడతారు. మీటింగ్ కాకుండా ఛాయ్ కొరకు చీట్ చాట్ కొరకు రాష్ట్ర కాంగ్రెస్ సమితి అధ్యక్షుడు వెళ్ళండి, అర్బన్ లెవెల్ అవకాశం ఉంటే షబ్బీర్ గారు వెళ్ళండి, అదే స్థాయి జిల్లా లెవెల్ మండల వెంకటేశ్వర చట్టం పేరు ఆ వ్యక్తిని పిలవండి. ఇటువంటి నాయకుడిని పిలిచి కార్యకర్త సంతోషపడతారు. మీ బాగేట్ నుండి ఏమో ఆ కార్యకర్త యొక్క నాకైతే చేస్తాయి ఛాయ్ బిస్కట్లు చాలా చెప్పాలంటే కనుక ప్రతి కార్యకర్తను ఎంకరేజ్ చేస్తే తప్ప మనం రిజల్ట్ చూపించలేమనేసి సందర్భంగా తెలియజేస్తూ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే పెద్దలు కానివ్వండి, ముందుగా కాంగ్రెస్ పార్టీ సైనికులు, పార్టీ కాపాడే సైనికులు, పార్టీ వరకు లాఠీ దెబ్బతిని పోలీస్ కేసులు ఈ బూత్ దగ్గర అన్న తప్పుడు బాంబాయిలో కూడా మన బాంబాయిలో పక్క పార్టీ ఉంటే వాటితో ఒక్కడి కేసు తెలుసులే. ఈ పార్టీ సైనికులందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై జవాన్ జై కిసాన్. ఆలోచన కూడా మేము ముందు వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మీ మండలానికి సంబంధించి మీ నియోజకవర్గానికి సంబంధించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి కొత్తగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా చార్జ్ చేస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పిసిసి ప్రెసిడెంట్ మన ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా పెద్దలు షబ్బీర్ గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు మండల వెంకటేశ్వర గారికి, మరి ఈరోజు కార్యక్రమానికి కొత్తగా అధ్యక్షత వహించిన పరిస్థితిలో నా మిత్రుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఈరోజు ఛార్జ్ చేస్తున్నటువంటి నగేష్ రెడ్డి గారికి, మరి ఈ రోజుతో ఛార్జ్ ఇచ్చినటువంటి మానవ మోహన్ రెడ్డి గారికి, మరి పెద్దలు గడువు గంగాధర్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ గారికి మరి కొత్తగా ఛార్జ్ ఇస్తున్న సందర్భంలో, అదేవిధంగా ఛార్జ్ ఇచ్చినటువంటి వేణు గారికి, మిగతా పట్టణంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, పార్టీ పోస్ట్ అనేది చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే మరి ఈరోజు రాష్ట్ర సారథ్యం వహిస్తున్నటువంటి పిసిసి ప్రెసిడెంటే మన జిల్లాకు ఉండడం, మరి మన జిల్లాలో ఎందుకంటే పార్టీని చాలా పటిష్టంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంలో మరి సోదరులు మరి నా మిత్రుడు నగేష్ రెడ్డి గారికి మరి అవకాశం రావడం జరిగింది. కాబట్టి ఆయన పూర్తిగా కష్టపడే రకం కాబట్టి పార్టీకి పూర్తిగా సమయం ఇచ్చేసి పార్టీని తన ముందుగా, ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, ఇప్పుడు మొట్టమొదటి ఏంటంటే సర్పంచ్ ఎన్నికలు మొదలు కావడం జరిగింది. తొందరలోనే మరి జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి. కాబట్టి పార్టీలో కార్యకర్తలు అనేక సందర్భాల్లో కష్టపడి చూసి 10 సంవత్సరాల తర్వాత అధికారం సందర్భంలో ప్రతి వారికి ఎందుకంటే ఒక నామినేట్ పోస్టో ఎలక్టెడ్ పోస్టో కావాలన్నటువంటి ఆదుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా కొందరికి పోటీ అవకాశం చేసి గెలిచే అవకాశం, కొందరికి నామినేట్ చేసే అవకాశం, నామినేట్ పోస్టులు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చైర్మన్ రేషన్ కానీ డైరెక్టర్లు ఇవ్వలేదు. చాలా మంది మన జిల్లా కంటే పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు షబ్బీర్ లేదు కాబట్టి ఖచ్చితంగా మన జిల్లాకు మరి పెద్ద ఎత్తున అవకాశం వచ్చి అందరికీ కూడా నామినేట్ అవకాశం చేసి మిగతా వారికి అందరికీ కూడా మరి కొందరికి కష్టపడే వ్యక్తులందరికీ కూడా ఈరోజు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్, జిల్లా పరిషత్ చైర్మన్ దాకా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరికీ కూడా అవకాశాలు వస్తున్న సందర్భంగా తెలియజేస్తూ మనం ముందున్న సర్పంచ్ ఎన్నికల్లో అందరూ కూడా కష్టపడి పార్టీకి పూర్తి స్థాయిలో మరి కష్టపడి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించే విధంగా, రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించే విధంగా ఇటు జిల్లా పరిషత్ కానీ, నిజామాబాద్ కార్పొరేషన్ కానీ, మండలాలు కానీ అన్ని కూడా కైవసం చేసుకునే విధంగా మీరు అందరూ కూడా కష్టపడాల్సిందిగా, దానికి పూర్తి సహాయ సహకారం మేము అందిస్తాం కూడా సందర్భంగా తెలియజేస్తూ నా అవకాశం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జై కాంగ్రెస్. మీ దగ్గర ఆశీర్వాదం పెద్దలందరికీ మహేష్ కుమార్ గారికి, షబ్బీర్ సార్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున పాత్రికేయ మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. నిజామాబాద్ నగరపార్టీ అధ్యక్షుడు నా ప్రమాద స్వీకారం చేసిన ప్రతి ఒక్క డివిజన్ వేదిక కానీ విలేలకి వచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి ఒక్క డివిజన్లో తిరుగుతూ మనం భారీ మెజార్టీగా అన్ని డివిజన్లు గెలిపిస్తూ నగరం గారిని మనం కైవసం చేసుకోవాలని మీకు కోరాను.
అన్నగారి పార్టీలు మా ఇల్లు పక్కపక్కకే ఉంటుంది. సో ఆయన చూసి రాజకీయాలు రావాలని నేను నిర్ణయం తీసుకున్నా. అన్నగారి బాటలను ప్రయాణిస్తా, అన్న ఎట్లా అయితే అట్లా ఉంటా. అలాగే పెద్దలందరూ సలహాలు సూచనలు తీసుకుంటూ సౌమ్యులు దానగుణం ఉన్నవారు వారిని చూసి మేము గుణాలు నేర్చుకోవాలి. అందరి గురించి ఎవరి వాళ్ళు ప్రత్యేకంగా మీ అందరి దగ్గర పంచుకోక పని తీసుకుంటా. అందరికి చెప్పాలంటే మళ్ళీ నా మైక్ ఎందుకుంటారు మీరు. ఈ వేదిక మీద ఒకటి మీ అందరికి ప్రపోజల్. గతంలో శ్రీనన్న డీసీనో గారు మన ఏరియాలో ఎంత అభివృద్ధి చెందారు, ఆయన పేరు మీద డిఎస్ మార్కెట్ అని పెట్టుకున్నాం మా ఏరియాలో. ఇప్పుడు అదే ఏరియా నుండి మహేష్ అన్న ఉన్నత స్థాయికి వెళ్ళిండు, మా అందరికీ అందుబాటులో ఉంటుండు. అక్కడ ఏరినో అని అభివృద్ధి కార్యక్రమం చేశారు. నిన్న అక్కడ ఉన్న కాలనీ అంతా మీటింగ్ పెట్టుకొని మీకు వచ్చిన గౌరవంగా గోలమ్మం చౌరాసా నుండి వీక్లీ మార్కెట్ చౌరాసా మధ్యలో రోడ్ని మహేష్ కుమార్ గారు రోడ్గా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి టెక్నికల్గా కానీ ఏమైనా అధికారికంగా కానీ ఉంటే కూడా చైర్మన్ కేశవమీన గారు బాధ్యత తీసుకొని అక్కడ బోర్డులు ఏర్పాటు చేయగలరని మా యొక్క విన్నపం. అన్ని డివిజన్లలో జాయినింగ్కి ఈ రోజు నుంచే శ్రీకారం చేద్దాం. దానికి ముందుగా నా డివిజన్ ఉండే ఇవాళ 50 మంది బీజేపీ నుంచి జాయిన్ అవుతున్నారు. మీరు సమావేశం తర్వాత వాళ్ళకి టైం ఇచ్చి ఇక్కడ జాయిన్ అయిపోతారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అధ్యక్షులు మిత్రులు మానవ మోహన్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారికి, మరి పెద్దలు షబ్బీర్ అలీ గారికి, మాండా వెంకటేశ్వర గారికి, ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ మిత్రుడు నర్సరెడ్డి గారికి, ఆకు లలిత గారికి, నగర మాజీ మేయర్ సంజయ్ గారికి, గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి గారికి, చిన్న గారికి, నాతో పాటు నూతనంగా ప్రైజ్ బాధ్యత తీసుకున్నటువంటి రామకృష్ణ గారికి, నగర కాంగ్రెస్ జావేద్ గారికి, బాల్కొండ ఇన్ఛార్జ్ బాధ్యులైనటువంటి సునీల్ రెడ్డి గారికి, ఆర్మూరు ఇన్ఛార్జ్ బాధ్యులైనటువంటి వినయ్ రెడ్డి గారికి, మరి పెద్దలు పూజలు గౌరవమైనటువంటి దాస నరసింహ గారికి, మరి మా మిత్రుడు మా చిరకాల మిత్రుడు మన గడు గంగాధర్ గారికి, డిసిసి జిల్లా అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు 9 సంవత్సరాలు చేసిన వాళ్ళు, మరి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మిత్రుడు రమేష్ రెడ్డి గారికి, కేశవ్ వేణు గారికి, రత్నాకర్ గారికి, మరి మా మిత్రుడు సుమారు 40 సంవత్సరాల నుంచి మాతో మిత్రుడు ఉండి కలిసి పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో ముప్ప గంగారెడ్డికి మార్కెట్ కమిటీ చైర్మన్, మరి మిత్రుడు శేఖర్ గౌడ్ గారికి, రామకృష్ణ గారికి, చాలా మంది పెద్దలు వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ముందున్న మహిళా సోదరుమణులకు, నాతో పాటు కాంగ్రెస్ మిత్రులకు, పత్రికా సోదరులకు పేరు పేరు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈసారి కాంగ్రెస్ పార్టీ కొత్త విధానంతో అధ్యక్షుడు చేపట్టడం జరిగింది. సుమారు ఎన్నడూ లేదు. రాహుల్ గాంధీ గారు కొత్త విధానంతో ప్రజల్లో ఎవరైతే పలుకుబడి ఉంటుందో, ఎవరైతే సర్వేలు పేరు వస్తుందో వారికి ఇవ్వాలన్న ఉద్దేశంతో సుమారు మన జిల్లాలో వారం రోజుల పాటు అబ్జర్వర్స్ వచ్చిండు. ఒక్కొక్క నియోజకవర్గంలో మీ అందరి అభిప్రాయం మేరకు మీ అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. మరి దాంట్లో భాగంగానే మీ అందరి కోరిక మేరకు పెద్దలు మహేష్ కుమార్ గారు, సుదర్శన్ గారు, శబ్బీర్ గారు, మరి ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా మీ అందరి కోరిక మేరకు నాకు అధిష్టానానికి నన్ను కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి మీ కోరిక మేరకే నేను ఈరోజు ఈ యొక్క బాధ్యత చేపడుతున్నాను. మరి మరి కాంగ్రెస్ పార్టీ సుమారు 140 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీది. దాంట్లో మన పెద్ద కుటుంబం మనది. మన పెద్ద కుటుంబంలో నేను ఈ జిల్లాలో సుమారు మొట్టమొదటిసారిగా రుక్మారెడ్డి గారు, దాని తర్వాత దాస నరసింహ గారు ఇప్పుడున్నారు దాంట్లో, దాని తర్వాత గడు గంగాధర్ ఉన్నారు, తాడిపి నంబర్ ఉన్నారు, మాల మూడు కేశవ ఉన్నారు, ఆకు లలిత గారు ఉన్నారు. చాలా మంది నాతో పాటు నేను 15వ వాడిని జిల్లాలో. ఈ కాంగ్రెస్ పార్టీ మనకు తల్లి లాంటిది. నేను కాంగ్రెస్ పార్టీలో 1988లో సర్పంచ్గా స్థాయి నుంచి 7 సంవత్సరాలు సర్పంచ్ చేసిన మా గురువారిలో పెద్దలు డి శ్రీనివాస్ గారు,
మరి వారి పుణ్యమా నేను కాంగ్రెస్ రాజకీయంలో ఉన్నా, లేకపోతే నేను సర్పంచ్ స్థాయి నుంచి వైదొలిగేవాడిని. నేను ఆ రోజుల్లో మా ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ పార్టీ, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. నన్ను మోపల సోదరు చైర్మన్గా బలవంతంగా పెద్దలు డీసీఎస్ నన్ను నిలబెట్టించి నాకు గెలుపుకో సాగు చేసిన వ్యక్తులు డీసీఎస్ గారు ఒకరు. మరి అదేవిధంగా నాకు నా యొక్క కృషిని చూసి, నా పట్టుదలను చూసి నాకు నిజామాబాద్ మండలానికి మండల అధ్యక్షుడు చేసిండు. ఎప్పుడు 1995లో నేను సుమారు 10 సంవత్సరాలు ఉన్నా. ఆ తర్వాత 2004 నాకు మార్కెట్ కమిటీ ఇప్పించడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి ఈ విధంగా అంచెలంచెలుగా నాకు పెద్దలు డీసీగా సహకరించారు. అప్పుడు 2 పర్యాయాలుగా నిజామాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా డీసీగా గెలిపించుకోవడం జరిగింది. మరి నాకు గుర్తింపు ఇచ్చి మరి పెద్దలు అన్ని విధాలకు రాయిగా సహకారం అందించారు. చివరకు వారు పార్టీ వదిలి వెళ్ళేటప్పుడు కూడా మేము చాలా ప్రాధాన్యపడ్డాము. పార్టీ వారికి వెళ్ళకుండా ఉండండి అన్నాం. కానీ నేను మాత్రం పార్టీ వెళ్ళకుండా ఈ కాంగ్రెస్ పార్టీ పట్టుకుని అప్పుడు పెద్దలు మహేశ్వర్ గారు అయితేనేమి, సురేష్ గారు అయితే పార్టీలో ఉండాలి మీరు చెప్పి నాకు ప్రోత్సహించారు. మరి ప్రోత్సహించి నాకు ఈ అవకాశం కల్పించిన వారికి మరొకసారి తెలుపుకుంటున్నాను. నాకు నిజామాబాద్ మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉండే. మరి ఇప్పుడు జిల్లాలో 33 మండలాలు. మా అప్పుడు 33 గ్రామ పంచాయతీలు నేను వేసినాను. ఇప్పుడు 33 జిల్లాలుగా 33 మండలాలుగా నాకు అవకాశం కల్పించారు. నాకు మనం ఒకటే కోరుకుంటున్నా, మీరైతే ఏదైతే నన్ను నమ్మకంతో బాధ్యతగా నన్ను ఎన్నుకున్నారో, నాకు అవకాశం కల్పించిన మీ అందరి కోరిక మేరకే నాకు అధిష్టానం గుర్తించింది. దానికి పూర్తి బాధ్యత పెద్దలు సురేష్ గారు అయితే మహేశ్వర్ గారు పూర్తి బాధ్యత వహించుకొని నాకు అవకాశం కల్పించారు. నేను ఎప్పుడు కూడా పార్టీకి రుణపడి ఉంటాను. పార్టీకి ఎప్పుడు మోసగించేది లేదు. నేను సుమారు 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎన్నింటూ ఉన్నాను. మనకున్న ఇప్పుడు ముందున్నది సర్పంచ్ ఎన్నికలు. మరి మనమందరం కూడా సర్పంచ్ ఎన్నికల్లో సాధ్యంత వరకు మనకు చాలా మంది ముఖ్యులు ఉన్నారు, చాలా మంది పోటీదారులు ఉన్నారు. మనం అందరం కూడా బాధ్యత ఏదైతే నియోజకవర్గంలో మాకు నిజామాబాద్ ప్రతి నియోజకవర్గ బాధ్యత ఉన్నారు కాబట్టి 2 చోట్ల మనకు ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 మిగతా చోట్ల ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి మీరందరూ వారి ఇన్ఛార్జ్ కోరిక మేరకు వారు ఏ విధంగా అయితే చెప్తారో మరి వారి సారథ్యంలోనే సర్పంచ్ ఎన్నికలు పోవాలని కోరుకుంటున్నాను. ఎక్కడైనా ప్రాబ్లం వస్తే మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు మహేశ్వర వారి కోరిక మేరకు నేను మీ అందరికీ సమస్యలు తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో ఈ సర్పంచ్ ఎన్నికల్లో 3 విడతలున్నాయి కాబట్టి ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్ గెలిపించుకోవాలని ప్రభుత్వం కోరుకుంటున్నారు. దాని తర్వాత మనకు ఎంపీటీ ఎలక్షన్ ఉంటాయి, సర్పంచ్ మన జడ్పీటీ ఉంటాయి, జిల్లా ఎలక్షన్ ఉంటాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మనకు పెద్దలు వంటి మహేష్ కుమార్ గారు, పెద్దలు సూర్యుడు గారు సారథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్ని మండలాల్లో జెండా ఎగరవేస్తున్నాం. మీకు ఎప్పుడు కూడా నేను అన్ని వేళలో మీకు అందుబాటులో ఉంటా. ఏ రోజు ఫోన్ చేసినా సరే, ఎప్పుడు ఏ రాత్రి ఫోన్ చేసినా మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీకు ఎన్నింటూ ఉంటానని చెప్తూ మరి కూడా ప్రతి మండలాన్ని మేము సందర్శిస్తారు, ప్రతి గ్రామాన్ని సందర్శిస్తారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఎంత నిర్మించుకుంటాం, ప్రతి గ్రామంలో మన జెండాను ఎగరేసుకుని కోరుకుంటూ మరి ముందు అందరం ఐక్యమత్యం ఉండి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ సహకారంతో ఇంకా ముందు ఇప్పుడున్న 2 ఎమ్మెల్యే కాదు రాబోయే రోజుల్లో మనకు బాన్సర్లో సహా కలిపి 6 నియోజకవర్గాలు కాబట్టి 6 నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తున్నాం. పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు ఎన్నికల వాగ్దానం చేసిందో అవన్నీ తూచా తప్పకుండా నెరవేరుస్తున్నారు. కాబట్టి ఏ సంక్షేమ స్కీములు ఉన్నాయో మరి మీరందరూ కూడా ప్రజలకు చేరవేర్చి మనం ఏదైతే 20 గ్రామాల్లో ఇస్తున్నది ఉచిత సిలిండర్ ఇస్తున్నాము 500 రూపాయలకు, 200 యూనిట్లు కరెంట్ ఇస్తున్నాము. మరి అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నాము. గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్క గరీబులకు ఇల్లు ఇస్తున్నాము. మరి అదేవిధంగా రేషన్ కార్డులు ఇస్తున్నాము. మరి రైతాంగానికి సుమారు 22,000 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. బోనస్ ఇస్తున్నాము. మరి ముఖ్యంగా రేషన్ కార్డుతో పాటు గతంలో దొడ్డు బియ్యం ఇస్తుంది. ఎంత భారమైన పెద్దలు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు మహేశ్వర్ గారు వారి సారథ్యంలో అందరూ కలిసి ఈ యొక్క గరీబులకు కూడా సన్నద్ధి ఇవ్వడం జరుగుతుంది. ఇంత భారం ఉన్నా ఇన్ని కోట్లు 3 లక్షల కోట్లు కాదు, సుమారు 8 లక్షల కోట్లు భారం ఉంది ప్రభుత్వం మీద. అయినా భారాన్ని దిగమించుకుంటూ వారిద్దరు చేరేట్లాగా ముందుకు తీసుకెళ్తున్నారు తెలంగాణలో. మరి ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో మనం అందరం కూడా గడపకు మన స్కీములు చేరవేయాలి. ఎందుకంటే ఈ యొక్క స్కీమ్ గ్రామీణ ప్రాంతంలో గరీబులకు 90% ఉపయోగపడుతుంది. కాబట్టి ఎన్నిటిని దృష్టి పెట్టుకొని మీరు వారి దృష్టి తీసుకెళ్ళాలి. మీరు ఖచ్చితంగా
మన బాధలు ఉంటాయి. మనకి ఎంత బాధ ఉన్నా మనలో మనం పరిష్కరించుకుందాం. ఎక్కడ కూడా గ్రూపులు ఉండకుండా అందరం ఐక్యమత్యంగా ఉన్నాం. ఏదో బాధ్యుల సారథ్యంలోనే పార్టీ నడిపించాం. అందరూ కూడా ఐక్యమై ఉండాలని కోరుకుంటూ సెలవు చేస్తున్నాం. ఈనాటి ఈ సభకు అలాగే సభాధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, ముఖ్య అతిథులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, షబ్బీర్ అలీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ టైం ముందే చెప్పారు కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సీరియస్గా చూసే గంగాధర్ గారి దగ్గర మొదలు పెడితే వెనుకున్న అందరికి కూడా ముందుగా నా నమస్సులు తెలియజేసుకుంటూ, ఈ రోజున నగేష్ రెడ్డి గారు ఎప్పటి నుంచో కూడా తెలిసిన వ్యక్తిగా, ఒక కార్యకర్తగా కష్టపడే వ్యక్తిగా ఈ రోజున జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అయినందుకు వారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ, వారికి అవకాశం ఇచ్చినటువంటి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి, జిల్లా నాయకులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సభ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి నగేష్ రెడ్డి గారికి అభినందన తెలుపుతూ, ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు ఈ సమయం మీరందరూ బలపడే సమయం. స్థానిక సంస్థల్లో మీ వద్ద జరిగే ఎన్నికల్లో మీ అందరికీ మీరు బలపడేటువంటి అవకాశం, తద్వారా పార్టీ బలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బలపడితేనే పార్టీ కూడా బలంగా ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి కార్యక్రమాల్ని మీరు పొందాలని, వేదిక మీద ఉన్నటువంటి నాయకులు మీకు అవకాశం కలగజేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు సభకు, సభాధ్యక్షులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు కూడా మీకు ఉంటుందని తెలియజేస్తున్నాను. మా మహేష్ గౌడ్ గారిని తెలుస్తున్న అంటే పిసిసి ప్రెసిడెంట్ కామారెడ్డిలో ఇప్పటికీ 6 యునానిమస్ అయినారు, 5 కాంగ్రెస్ అయినారు, ఒకడేమో ఇండిపెండెంట్ ఇంకా అటు అంటున్నాడు. ఇంకా 3-4 కూడా ఎల్లుండి వరకు కాబోతాయి. అంటే పార్టీ ప్రజల్లో, గ్రామాల్లో ఒక ఉత్సాహం ఉంది. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తారా, కాంగ్రెస్ పార్టీ సన్నబియ్యం ఇస్తుంది. చీరలు కూడా బ్రహ్మాండమైన చీరలు ఇచ్చినారు. ఇవాళ బస్సులో ఫ్రీగా తిరుగుతున్నాం. ఇవాళ కొత్త రేషన్ కార్డు ఇచ్చింది. మా ఏరియాలో మొన్న గ్రామంలో పోయినా సార్ మా ఊర్లో సబ్ ఇన్స్పెక్టర్ అయిన ఒక నమ్మడ ఒక బంజారా సోదరి మా ఉంటుంది. మా బాబా నా కొడుకు ఎస్ఐ అయిండు. ఇలా 75,000 వేకెన్సీస్ ఫిల్అప్ చేసినాం. ఊరికి ఏదో ఒక లాభం ఉంటుంది. ఈ కార్యక్రమాలు చేపట్టి ఇవాళ 6 ఆల్రెడీ అయిపోయినాయి. మళ్ళీ రేపు ఫైనల్ విడ్నాల వరకు దాదాపు 10-12 మన సర్పంచ్లు యునానిమస్ కాంగ్రెస్ అయిపోయినారంటే కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది, ప్రజల విశ్వాసం ఎంత మనం పుంజుకున్నారో అది ఒకసారి ఆలోచించాలి. నేను ఇద్దరు ప్రెసిడెంట్లకు చెప్తున్నా, నగేష్కు అండ్ పులికు, దయచేసి పోయిన వాళ్ళు మోహన్ రెడ్డి కానీ, మా కేశవాలు కానీ, దాని ఇంకా మా రత్నాకర్ కానీ, ఒక గడుగు సీనన్న కానీ, వీళ్ళందరూ ఒక టీమ్గా ఎక్కడ డిఫరెన్సెస్ రానివ్వలేదు. ఆ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అని సమర్జాడి సంస్థతో రానియండి. ఈ 4 దినాల నుంచి పేపర్లలో దాంట్లో రాస్తున్నారు, మాకు ఎవరు అడుగుతలేరు మైనారిటీస్ అని. ఆ డిఫరెన్సెస్ రానియకుండా చూసుకోండి. ఎందుకంటే మన 2019లో మన ఎంపీగా మధు యాసి గారు పోటీ చేసినప్పుడు 12,000కి ఉన్నాం మనం. నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ 12,000. మొత్తం ఈ జిల్లాలో ఉన్న దాంట్లో 56,000 ఎంత వచ్చినాయి ఓట్లు మనకు, అంతేనా? 56,000 వచ్చినాయి. అట్లా 19 నుంచి 23కి వచ్చే వరకు నేను వచ్చి ఓన్లీ 14 దినాల్లో మళ్ళీ 4 దినాలు గురించి నామినేషన్కి పోయినా కూడా సుమారు దాదాపు 70,000 వరకు మనం పోయినాం. 12 నుంచి
70 పోయినందుకు ఈ కార్యకర్తల కృషి, నాయకుల కృషి, సమిష్ట కృషి చేసినందుకు అది ఓట్లు వచ్చినాయి. మళ్ళా 3 నెలలు కాలేదు మా జీవన్ రెడ్డి గారు ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అరవింద్ ఎంపీ, ఆయన మీద 20,000 ఓటు మెజారిటీ ఓన్లీ అర్పణ ఇచ్చిందంటే దాని గురించి మీ సమిష్ట కృషి ఉంది. కార్యకర్తల యొక్క జోష్తో లోకల్ క్యాండిడేట్ మీద 20,000, నా మీద చూస్తే ఆల్రెడీ సుమారు 26,000 ఓట్స్ ఇంకా పెరిగింది. అంటే ఇలా 96,000 మీద వచ్చినాం. 90 ఎంత 12,000, ఇవాళ ఎంత 96,000. కాంగ్రెస్ పార్టీ హైయెస్ట్ ఉంది. ప్రెసిడెంట్ ఎంపీ గారి మీద కూడా 20,000 మెజారిటీ మన జీవన్ రెడ్డి గారికి వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీ సమిష్ట కృషి చేసింది. కానీ ఒక భావన వస్తుంది, దయచేసి ఫీల్ చేయకండి. నిజామాబాద్లో ఇక్కడ 34-40 రాహుల్ గాంధీ ఏమన్నారు, जिसकी जितनी आबादी उसकी भागीदारी. यहाँ तो भागीदारी दिखती नहीं. वो भागीदारी को बढ़ाओ, वो कॉन्फिडेंस मंगाओ कि माइनॉरिटीज भी हमारा अंग है, कांग्रेस पार्टी का एक हिस्सा है, वो भी हमारे भाई है. वो तक कॉन्फिडेंस तक जाने की जरूरत है. मैं दोनों से रिक्वेस्ट कर रहा हूँ, ఎందుకంటే ఇవాళ చార్జ్ తీసుకుంటున్నారు, మీరు వాళ్ళు ఎక్కువ ఇద్దరు కలిసి నడిపించుకున్నారు, కేశవైన వాళ్ళు అలాగే మోరెడ్డి, మీరు కూడా ఇద్దరు ప్రెసిడెంట్లు. ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమం సింగల్ కాదు, మీ ఇద్దరితోనే కలయికతోనే ఇక్కడ ఏ కార్యక్రమం సక్సెస్ కావాలంటే రూరల్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ సిటీ ప్రెసిడెంట్ కలిస్తేనే అంటే ఆ భావన కనిపించకుండా చేయాలి. ఉదాహరణ నేను చూస్తున్న వస్తున్నా, నేను ఈ రాష్ట్రానికి 35 years బ్యాక్ మినిస్టర్ అయినా. నేను సీనన్న 2 ఒకటే దినం గెలిచినాం. 89లో ఆయన నిజామాబాద్ నుంచి, నేను కామారెడ్డి. డేట్ల ఫరక్ ఉంది, ఇద్దరు ఒకటే దినం గెలిచినాం. చెన్నారెడ్డి క్యాబినెట్ ఇద్దరు ఒకటే దినం తీసుకున్నాం. నిజామాబాద్ జిల్లాకి ఇద్దరు కలిసి ఒకటే దినం బయలుదేరి నేను కామారెడ్డికి ఆగిపోయినా సీనన్న ఆ సాయిబాబా టెంపుల్ నుంచి లోపలికి వచ్చింది. కాబట్టి మినిస్ట్రీలో కూడా ఐఎమ్ ఇస్ ద సీనియర్ అంటే సీనియర్ లేడు కాబట్టి ఇప్పుడు నేనే సీనియర్. 89లో మినిస్టర్ ఉన్నా అంటే ఏజ్ తక్కువ ఏజ్లో వచ్చింది కాబట్టి ఇంకా నడుస్తూనే నింపుకున్నాం. ఈరోజు కూడా నిజామాబాద్ రాగానే మీరందరూ కూడా ఆల్రెడీ ఇప్పుడు మాట చేసిన శబరైనా మీరు ఉమ్మడి జిల్లా 5.5 సంవత్సరాలుగా ఉమ్మడి ప్రెసిడెంట్గా ఈ జిల్లాకు చేసిన నా తర్వాత మా గడిచిన మా గడుగు గారు చేసినారు ఉమ్మడి రాష్ట్రంలో. ఈ విషయాలు చిన్న చిన్నవి ఉన్నాయి కానీ కొంచెం పెద్దగా పోకుండా చూసుకోండి. మీ లెఫ్ట్లో రైట్లో అందరూ ఉండాలా. ఎస్సీ కల్పించాలా, ఎస్సీ కల్పించాలా, మీరు బీసీ ఉంటే ఓసీ కల్పించాలా, ఓసీ ఉన్న చోట బీసీ అని వాళ్ళు కల్పించాలా. ఏదో పూలు దండ వచ్చింది, ఈ దండలో అన్ని కలర్ పూలు వస్తేనే ఆ దండ కలర్ మంచిగా వచ్చింది. ఓటింగ్ నాడైతే చాలామంది కనిపించలేనప్పుడు ఇప్పుడంతా ప్యానల్ కడుతున్నాం. ఆ ప్యానల్ కడితే నేను పరిశాను, నేనేమన్నా బాబు ఈ అబ్బాయి నేను ఎలక్షన్లు ఎప్పుడు కూడా అనిపించలే మనకు. అందరు ఇప్పుడు అది నేను మనం గుర్తు చేస్తున్నాను. గవర్నమెంట్ వచ్చింది అని రాని కొత్త బలం రావాలా, కొత్త పార్టీలో చేరండి కానీ పార్టీలు తీసి పారేయకండి. ఇలా మైనారిటీస్ లేకుండా ఇంత మెజారిటీ మనకు రాదు. వాస్తవం చెప్పుకోండి, ఇలా 96,000 మీద ఉన్నాం. ఆ చేయన 1000 रुपये లోగే ఓ భావన వాళ్లకు రానియకుండా దయచేసి ఇద్దరు అధ్యక్షులు చూస్తారు. పిసిసి ప్రెసిడెంట్ కూడా మానిటరింగ్ చేస్తారని ఆశిస్తూ భవిష్యత్ పిసిసిలో ఏదైనా ఉంటే మా జావీద్ గారు అలాంటి చాలా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అవకాశాలు ఇవ్వాలి. ఇంకా ఇతర నాయకులకు కూడా అవకాశం అందరికీ ఇవ్వండి. కాబట్టి ఇంతమంది ఇస్తే అంత పార్టీకి పునాది గట్టిగా ఉంటుందని తెలియజేస్తూ, దయచేసి మా సీనియారిటీకి అంత చిన్నగా చేయకండి. చేస్తే మేము దూరం అయితే చాలా నష్టపోతాం. అందు గురించి మీరేనండి కలయిక ఇలాగే కావు, దూరం లేక చలో ఎక్కడైతే నా తరఫు నుంచి పూర్తి మద్దతు సహకారం నగేష్ గారికి, బొబ్బిలి రామకృష్ణ గారికి, ఇతర అన్ని పార్టీలో పూర్తికిచ్చి అట్లనే కేశవేను, రత్నాకర్ అండ్ మోరెడ్డి కూడా గంగాధర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. పాత టీంలో ఏందో వాళ్ళు కొత్తగా ఉన్నారు, మీ అనుభవంతో పార్టీని గట్టిగా చేసేందుకు మీరు దిగిపోయినాయి అనుకోకుండా మీరు పార్టీ గురించి మళ్ళీ కోషిష్ చేస్తారని నేను ఆశిస్తున్నాను.
మరొకసారి ఈ కార్యక్రమం విజయవంతం చేసి కార్యకర్తల సమావేశం కాబట్టి ఆ ఆవేశంతో నేను చెప్పినాను. నాకు 3-4 దినాల నుంచి పేపర్లలో ఉర్దూ పేపర్లలో మాట్లాడుతుంటే నా క్లారిఫికేషన్గా నేను ఇవ్వడం జరిగింది. జై కాంగ్రెస్. తప్పులేదా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చేది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, మన ముద్దుకుంటే చిన్న మహేష్ కుమార్ గౌడ్. ధన్యవాదాలు. సభాధ్యక్షులు మానాల్ మోహన్ రెడ్డి గారు, గవర్నమెంట్ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ గారు, గౌరవనీయులు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి మంత్రిగా నీతి నిజాయితీకి నిలులకంగా పేరొందినటువంటి మండల కలెక్టర్ గారు, సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయక్ మాజీ బీసీ అధ్యక్షులు డి నరసింహ గారు, అడుగు గంగాధర్ గారు, రమేష్ రెడ్డి గారు 15 ఏళ్ళు దేశ చరిత్ర ఎవరికి అవకాశం రాకపోవచ్చు. 15 ఏళ్ళు సిటీ కాంగ్రెస్గా పనిచేసిన కేశవ్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గంగారెడ్డి గారు, రత్నాకర్ గారు, బాక్షి శేఖర్ గౌడ్ గారు, నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా నియమితులే ఇవాళ మీ అందరి సమక్షంలో త్యాగిస్తున్నటువంటి నా మిత్రులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ వదలలే కాబట్టి అలా పట్టం కట్టింది పార్టీని. సుదీర్ఘ కాలం పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కోసం శ్రమించండి కాబట్టి వాళ్ళ నగేష్ రెడ్డి గారు కానీ, బొబ్బిలి రామకృష్ణ గారికి ఏఐసిసి పట్టం కట్టి పదవులు ఇచ్చింది. మాజీ శాసనసభ్యులు ఆకుల లలిత గారు, కవిత గారు, మాజీ మేయర్ డి సంజయ్ గారు, రాజిరెడ్డి గారు, జావేద్ గారు, వేదిక పైన వేదిక కింద నా పెద్దలందరికీ, బాల్కొండ ఇన్ఛార్జ్ సురేష్ గారు, ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ గారు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదల్, ఎన్ఎస్ఐ మిత్రులందరికీ, పత్రికా సోదరులకి, మీడియా మిత్రులకి, మిత్రుడు నగేష్ రెడ్డి గారికి, బొబ్బిలి రామకృష్ణ గారికి అభినందనలు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అనేది ఆషామాషి పదవి కాదు. నేను 96లో మా డి నరసింహ గారు దిగిపోతూ నన్ను ప్రెసిడెంట్ చేయాలనుకున్నప్పుడు డి శ్రీనివాస్ గారు, రామకృష్ణ రెడ్డి గారు పేరు పెట్టడం, నేను ప్రయత్నం చేసిన సరిపోక గోవర్ధన్ గారు, సురేష్ గారు, నేను గంగాధర్ అందరూ షబీర్ గారిని ప్రతిపాదించాను. సో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అనేది డి శ్రీనివాస్ విషయంలో కానీ నా విషయంలో కానీ డీసీసీ కాలేక ఫిక్స్ అయినాం. డి శ్రీనివాస్ గారు చాలా సందర్భం అనేది నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఒకటి మిగిలిపోయింది నా జీవితంలో కాలేకుండా పోయినాను. ఇప్పుడు కాలేము, రాష్ట్ర అధ్యక్షుడు అయినా కాబట్టి అది మిగిలిపోయిన కలగానే మిగిలింది. సో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అనేది చాలా పెద్ద పదవి. ఇక్కడ ఉన్నటువంటి డి నరసింహ గారు కానీ, మా గడువు గంగాధర్ కానీ, ఇవాళ మానాల్ మోహన్ రెడ్డి గారు కానీ చాలా సుదీర్ఘ కాలం ఆ పనిలో ఉండి న్యాయం చేయగలిగింది. ఇవాళ మిత్రులు మానాల్ మోహన్ రెడ్డి గారికి, కేశవ్ రెడ్డి గారికి నేను అభినందిస్తూ ఉన్నాను. కష్టకాలంలో పార్టీని పట్టుకొని క్రమశిక్షణతో నడపడమే కాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి విభిన్న రకాల నాయకత్వాన్ని సమీకరించి ఒకటి చేసి రిజల్ట్స్ తీయగలుగుతాం. కాబట్టి మీ అందరికీ, మీ ఇద్దరికి అభినందనలు.
కూడా టవల్లాగా పనిచేస్తామని ముందు ముందు కూడా అదే రకంగా పనిచేయాలి. ఇలా బొబ్బిలి రామకృష్ణ అదృష్టం ఏంటంటే ఏఐసిసి నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని నగర జిల్లాగా ప్రకటించింది, జిల్లాగా అప్గ్రేడ్ చేసింది. సో ఇవాళ నగేష్ రెడ్డి గారు నిజామాబాద్ రూరల్ జిల్లా అధ్యక్షుడు ఉంటే బొబ్బిలి రామకృష్ణ గారు నిజామాబాద్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు. ఇద్దరు కూడా కలిసికట్టుగా పనిచేసి వాళ్ళ జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్ కానీ రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ కానీ అన్ని ఎన్నికల్లో విజయం సాధించాలి. మీరెడు కూడా ఆర్గనైజేషన్ వచ్చినారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా సుదీర్ఘకాలం నగేష్ రెడ్డి పనిచేసినాడు. రామకృష్ణ ఎన్ఎస్యూ యువజన కాంగ్రెస్లో పనిచేసినాడు. పార్టీ వదలకుండా కష్టపడ్డారు కాబట్టి ఇవాళ మీకు పట్టం కట్టింది. ఇలా చాలామంది అంటారు నగేష్ రెడ్డి ఎవరో చెప్తే వచ్చారని కాదు. నగేష్ రెడ్డికి ఉన్న పార్టీ కమిట్మెంట్, సీనియారిటీ, బొబ్బిలి రామకృష్ణ ఆర్గనైజ్ ఎక్స్పీరియన్స్ వల్లే వీళ్ళ అబ్జర్వర్ రిపోర్ట్లో మీ పేర్లు వచ్చినాయి కాబట్టి మీరు వాళ్ళ జిల్లా అధ్యక్షుడు కాగలుగుతున్నారు. ఇరువురు కూడా ఈ జిల్లా అధ్యక్ష స్థాయికి ఎదిగినారంటే కష్టపడి పనిచేశారు కాబట్టి మిత్రులను నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా ఒక ప్రత్యేకత కలిగినటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఆనాడు అరుగురు రాజారాం గారు నిజాయితీగా నిష్పక్షంగా మంత్రిగా సేవలు అందిస్తున్న పరిస్థితి. తర్వాత బాలాగౌడ్ గారు, కేశవల్ గంగారెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు, సంతోష్ రెడ్డి గారు, బషీరుద్దీన్ బాబు ఖాన్ గారు, మండ వెంకటేశ్వరరావు గారు, షబీర్ అలీ గారు అందరూ కూడా సుదీర్ఘంగా రాజకీయాల్లోని వారి వారి స్థాయిలో సేవలు అందించినటువంటి జిల్లా ఇది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఆనాడు నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేకత ఉండేది. ఇవాళ కూడా అదే ప్రత్యేకత ఉంది. ఈ జిల్లా అదృష్టం 3వ పర్యాయం పిసిసి అధ్యక్ష పదవి జిల్లాకు వచ్చింది. 2 పర్యాయాలు మా సీనియర్ నాయకుడు డి శ్రీనివాస్ గారికి వస్తే ఇవాళ నాకే అవకాశం వచ్చింది. ఈ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్న తపన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. కారణం వారు కూడా ఈ జిల్లాలో రైతు సదస్సు ద్వారా ఒక ప్రత్యేక మలుపు జరిగిందని నమ్ముతున్నటువంటి సందర్భంలో ఈ జిల్లా మీద వారి కూడా ఒక ప్రత్యేక దృష్టి ఉంది. మిత్రులను మీ అందరూ తెలుసు 2023 ఫిబ్రవరి మార్చి నెలలో కూడా మన అధికారుల కోసం అనుకోలేదు. కనుమేపు చూడులో అధికారం కనబడి రోజుల్లో కూడా మన మోహన్ రెడ్డి గారు కానీ వేలు కానీ ఇక్కడ పెద్దలందరూ కూడా పార్టీని అంటుపెట్టుకొని కష్టపడి పనిచేశారు కాబట్టి 2023లో ప్రజలు మన పక్షాన తీర్పు కలిగినారు. దాని కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీ అధ్యక్షుడిగా వారి నాయకత్వం అధికారులకు వస్తే వారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఎన్నికలకు పొందించినటువంటి హామీలు 6 గ్యారెంటీలు అన్నింటిలో కూడా మెజారిటీ అంశాలుగా పూర్చగలుగుతా ఉన్నాం. ఇక్కడ చాలామంది మహిళా సోదరులు మనలు ఉన్నారు. ఉచితంగా బస్సు ప్రయాణం అనేది మాట్లాడకండి. ఉచితంగా బస్సు ప్రయాణం అనేది కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో కన్నా ఎక్కడా లేదు. యావత్ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇక్కడ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. సన్న బియ్యం 10 ఏళ్ళు ఎదురు చూసినట్టు రేషన్ కార్డులు 200 లోపు యూనిట్లు కాదుకుని 80% పైన గ్రామాల్లో ప్రతి ఇల్లు ఈ ఉచిత సౌకర్యాన్ని వాడుకుంటా ఉన్నాయి. దానికి తోడు తెలంగాణ దేని కోసం తెచ్చుకున్నామో ఆ దశగా మనం ఇవాళ 80,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధిలో నుండి సంక్షేమంలోనూ రాష్ట్రం యావత్ దేశం చూపు మన వైపు చూస్తూ ఉన్నారు. ఇలా తెలంగాణ రైతుల పేరిట రకరకాల అభివృద్ధి పనులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి సందర్భం 2 సంవత్సరాలు పూరించిన సందర్భంగా మనం విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. విజయోత్సవం ఏ దశలో జరుపుకుంటా ఉన్నాం? విజయోత్సవాలు పనిచేసి చూపించి మన ఫలితాలను నిరూపించుకొని జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ చేసింది. నేను మాట్లాడితే చాలా నొప్పి అయింది, వాస్తవాలు మాట్లాడితే నొప్పి పుట్టింది. ఆనాడు దీక్ష అనుకోకుండా కేసీఆర్ విరమిస్తే నిరుద్యోగ యువత, యూనివర్సిటీ యువత మేలుకొన్న ఉద్యమాన్ని ముందుకు గాడిలో పెట్టి మళ్ళీ దారిలోకి తీసుకున్న సందర్భం. ఆనాడు దీక్ష ఏ రకంగా జరిగిందో ప్రజలకి తెలుసు. ఆ వాస్తవాలు మాట్లాడితే అలా విమర్శించిన పరిస్థితులు లేదు. సోనియా గాంధీ అనేటువంటి మహాశక్తి లేకుంటే వాళ్ళ తెలంగాణ ఆవిర్భావం లేదు. ఇలా అడుగుతా ఉన్నారు, కేసీఆర్ లేకుండా మీ పదవులు ఎక్కడ? అరే నాయన, శ్రీమతి సోనియా గాంధీ గారు లేకుంటే
మంత్రి పదవులు ఎక్కడ? హరీష్ రావు కేటీఆర్కి మంత్రి పదవులు ఎక్కడ? కవిత గారికి ఎమ్మెల్సీ పార్లమెంట్ పదవులు ఎక్కడ? అన్నిటికీ మించి పాత అంబార్ల కార్లు తిరిగే మీరు ఇలా 10 ఇంపార్టెంట్ కార్లు తిరుగుతున్న పరిస్థితికి ఎలా వచ్చారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట కూడా మనం చేస్తా ఉన్నా. సోనియా గాంధీ గారు లేకుంటే, యూపీఏ ప్రభుత్వం లేకుంటే, ఆనాడు మా పార్లమెంట్ సభ్యులు పోరాటం చేయకుంటే తెలంగాణ వచ్చేదే కాదు, మీరు పదవులు ఎక్కేవారే కాదు. నేను మా గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. నేను మీకు తెలంగాణ చేయదలుచుకున్నా. ఏదైతే దీక్ష కేసీఆర్ చేసిండ్రో దాని విషయంలో నేను మాట్లాడినానో దాని మీద కట్టుబడి ఉన్నాను. అది దీక్షలాగా జరగలేదు. కాబట్టి ఆనాడు యువత మేలుకొని మళ్ళీ ఉద్యమాన్ని గాడిలోకి తీసుకొచ్చిన పరిస్థితి ఆనాడు అవసరమైన మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయింది, ఏకేం అనుమానం లేదు. నిన్నగాక మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో చూశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి మార్పు చేసినటువంటి సందర్భం. బీజేపీ పరిస్థితి ఇలా చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తే అడ్డుకున్నటువంటి బీజేపీ నాయకులు ఇలా బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. 2 నాలుగు ధోరణి ప్రవహించారు కాబట్టి జూబ్లీస్ ఎన్నికల్లో 4% ఓటు కూడా ఇవ్వకుండా మీ డిపాజిట్ గల్లంతు చేసి రాష్ట్రంలో బీజేపీకి పరిస్థితి లేదు, రాజకీయ అవకాశాలు లేవనే మాట కూడా జూబ్లీస్ ప్రజల యొక్క తీర్పు స్పష్టం చేస్తూ ఉంది. అందుకే మిత్రులారా ఇలా సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. షబీర్ అలీ గారు ఇందాక చెప్పారు 8 చోట్ల యునానిమస్ అయిందని, ఇంకా చాలా చోట్ల యునానిమస్ అవుతుంది. యునానిమస్ ఎందుకు అవుతూ ఉన్నాయి? షబీర్ అలీ గారి యొక్క సీనియర్ నాయకత్వాన్ని నమ్మి వారిని నమ్మకూర్చి వాళ్ళ యునానిమస్ అవుతూ ఉన్నాయి. యునానిమసే కాకుండా మెజారిటీ స్థానాలు యావత్ రాష్ట్రంలో మార్కెట్ రిపోర్టు కాంగ్రెస్ పార్టీకి 80% పైగా సర్పంచులు కాంగ్రెస్ స్థానపరులు గెలుస్తూ ఉన్నారు. కారణం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అభివృద్ధి, సంక్షేమం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా మెచ్చి మనకు ప్రజలు పట్టం కడతా ఉన్నారు. అందుకే మిత్రులారా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్ని మాటలు చెప్పినా, మన కవిత గారు ఎన్ని మాటలు చెప్పినా ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ పార్టీ పూరిస్తుంది. ఎక్కడ కూడా కేసీఆర్ గారు 7.5 లక్షల కోట్ల అప్పులో మనం పెట్టిపోతే కూడా మనం వనకుండా ఇవ్వాల్సిన కార్యక్రమాన్ని ఎంచుకుంటా పోతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, పట్టి విక్రమార్క గారు కష్టపడి ప్రజలకు ఇవ్వాల్సిన కార్యక్రమాలు ఎంచుకుంటా పోతా ఉన్నాం. ఇవాళ నిజామాబాద్ జిల్లా వైపు యావత్ తెలంగాణ చూస్తూ ఉంది. ఇది పిసిసి అధ్యక్షుడు జిల్లా, ఇది అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. కాబట్టి 35 ఏళ్ల కోరిక ఇంజనీరింగ్ కళాశాల షబీర్ అలీ గారి సమక్షంలో చెప్పినాం. నేను మొదటిసారిగా పీసీ అధ్యక్షుడు వచ్చినప్పుడు చెప్పినాం ఇంజనీరింగ్ కళాశాల తీసుకొస్తామని. తీసుకురాగలిగినాం. తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల తరగతులు మొదలైనవి. అగ్రికల్చర్ కళాశాల తీసుకొస్తామని చెప్పాం, తీసుకొచ్చాం. కళాశాలలో తరగతులు మొదలైనవి. టెంపుల్ కారిడార్ పేరిట నా స్వగ్రామం కలుపుతూ 380 కోట్లతో టెంపుల్ కారిడార్ రోడ్డు తీసుకొచ్చినాం. విద్య మీద శ్రద్ధ ఉంది, ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. అందుకే నా గ్రామంలో ఉన్న 11 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ కళాశాల కోసం డొనేట్ చేసినాం. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే మా అందరికి కూడా సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడిపోయినారు. వారి గతంలో మంత్రి ఉన్నప్పుడు మెడికల్ కళాశాల వచ్చింది, వారి మంత్రిగా ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్యాకేజీలు వచ్చినాయి. ఆ తర్వాత 10 ఏళ్ళు ఈ జిల్లాలో 10 మంత్రులైనా ఎమ్మెల్యేలు ఏమి తెచ్చారో చెప్పుకునే స్థితిలో ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఇలా దీక్షా దివస్ చేస్తున్నటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యే అడుగుతా ఉన్నా, మీరు 10 ఏళ్ల కాలంలో ఈ జిల్లాకు తెచ్చి ఏదో చెప్పగలుగుతారా? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, మీరు రాగలుగుతారా? విశ్లేషణ మాట కూడా అడుగుతా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి కాబట్టి మా దశగా మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. పెద్దలు మండ వెంకటేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఉత్పా అల్లీసా గారు ఎత్తిపోతల పథకాలు తీసుకొచ్చినారు. నేను ఎందుకు చెప్తా ఉన్నాను, నాయకుడు అవ్వడం గొప్పతనం కాదు. నాయకుడు ఏం చేశాడో అదే చరిత్రలో నిలుస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇలా మండ వెంకటేశ్వరరావు కానీ, డి శ్రీనివాస్ గారు కానీ
సుదర్శన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ సెక్రటరీ కానీ మాకు కానీ ఎస్ మేము అధికారంలో చేసామని చెప్పుకునేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మీకేమున్నాయని అడుగుతా ఉన్నా. నిత్యం లేచి ఒకడు కులం మతం పెరగడం రాజకీయాలు చేస్తాడు. ఒకడేమో తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రాజకీయ ప్రయత్నం చేస్తాడు. అరే ఈ స్లోగన్లకు నువ్వులు చెల్లిపోయిన మానవుతున్నారు మనం చెప్తాం. ప్రజలకు కావాల్సింది వాళ్ళ పిల్లల భవిష్యత్తు, ప్రజలకు కావాల్సింది వాళ్ళ పిల్లల యొక్క ఉద్యోగాలు, ప్రజలకు కావాల్సింది జిల్లా సమూలంగా అభివృద్ధి. ఆ దశగా ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఒకటేనన్న మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. దేవుళ్ళు కులాలు ఒక చోట ఉంటారు. దేవుళ్ళు కులాలకు ఓట్లాడే దృష్టి కాంగ్రెస్ పార్టీకి లేదు. దేవుళ్ళని గౌరవిస్తాం, కానీ రాజకీయాలకి మీరు ఏం చేస్తారో చెప్పి ఓట్లాడగాలి, లేదా ఏం చేశారో చేపించి ఓట్లాడగాలి. ఆ సత్తా ధైర్యం కాంగ్రెస్ పార్టీకే ఉంది. కాబట్టి మేము ఆ రకంగా ముందుకు పోతున్నామనే మాట కూడా ఇందులో మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, నగేష్ రెడ్డి గారు, బొబ్బే రామకృష్ణ గారు ఏఎస్ నాయకత్వం వారి అధ్యక్షుడిగా నియమించింది. మీ మీద బాధ్యత ఉంది. ఇప్పటి నుంచి మీ బాధ్యత మొదలైంది. చక్కగా పనిచేసి అందరినీ కలుపుకొని అందరి యొక్క ఆలోచనలు క్రోడీకరించుకొని దాన్ని నిర్ణయంగా మార్చి ఎట్టకేలకు రాజకీయాల్లో కావాల్సింది రిజల్ట్. ఆ రిజల్ట్ వచ్చే దశగా ఇవాళ సర్పంచ్ ఎన్నికలు కానీ రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ మెజారిటీ సీట్లు గెలిస్తేనే మన నాయకత్వానికి విలువ ఉంటుంది. కాబట్టి ఆ దశగా రేపటి నుంచే మీ కార్యక్రమం మొదలవలసిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, మీకు మనస్ఫూర్తి సహకారం ఉంటుంది. అన్ని కోణాల నుంచి ఆలోచించి ఏ నిర్ణయం తీసుకొని మిమ్మల్ని అధ్యక్షుడిగా నియమించింది అదే వరుణలో ముందుకు పోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, చక్రరెడ్డి గారు చెప్పినారు, మానాల్ మోహన్ రెడ్డి గారు చెప్పినారు, చాలా మందికి అవకాశం రావాల్సి ఉంది. చాలా కష్టపడిన కార్యకర్తలు ఉన్నారు. అవకాశాలు అనేవి కొన్ని ఈక్వల్స్ వల్ల వస్తూ ఉంటాయి. వారికి కూడా సముచిత స్థానం కల్పించే ప్రయత్నం నేను కానీ రేవంత్ రెడ్డి గారిని తప్పకుండా చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మరొకసారి నగేష్ రెడ్డి గారికి, బొబ్బే రామకృష్ణ గారికి నేను మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మిత్రులు మోహన్ రెడ్డి గారు, కేశవేణి గారికి, కేశవేణి గారు, మోహన్ రెడ్డి కేశవేణి కూడా ఎక్కడ కూడా పూజ లేకుండా వారి ప్రయత్నం వారు చేశారు. కాబట్టి ఇవాళ మనం అధికారులు రావడానికి జిల్లా తోడ్పడిందనే మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో పదవులు వస్తాయి పోతాయి, కానీ బాధ్యత మాత్రం పోవు. ఇలా జిల్లా అధ్యక్షుడు మేము పోయినా కాబట్టి బాధ్యత పోయిందని అనుకునే మాటే లేదు. మీరు వారు కలిసి ముందుకు పోవాలి. మీ వెనక మేము, చంద్రెడ్డి గారు, మండవ గారు, సుదర్శన్ రెడ్డి గారు ఉంటామన్న మాట కూడా